హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి కర్రీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ అందరికీ తెలిసిందే, కానీ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలనేది ఈ కర్రీని అయితే షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసేయచ్చు. ఇలా మనకి కూరగాయలు అప్పటికప్పుడు లేనప్పుడు కూడా ఎగ్స్ ఉంటే చాలండి, చాలా ఈజీగా, సింపుల్గా ఈ కర్రీని అయితే చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కానీ కర్రీ నేను చెప్పిన స్టైల్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆనియన్స్ని ఒక 3 కట్ చేసుకున్నానండి. ఇలాగా 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని, తిరగమాత దినుసులు ఇవన్నీ, ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఇలా వేయించేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్, తగినంత కారం, తగినంత పసుపు వేసేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ వేసుకుంటాం కదండి. మనం ఎగ్స్ ఫ్రై ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఎగ్స్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేశానంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ నేను ఒక 3 ఎగ్స్ తీసుకుని ఈ విధంగా వేసేసుకున్నానండి. దీన్ని కొంచెం గడ్డ కట్టిన దాకా అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా స్లోగా ఇలాగా గరిటె పెట్టి తిప్పుతూ ఉన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కారం ముందుగా మనం వేయకుండా ఇలా ముందుగా పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదండి. చిన్న రోల్ ఒకటి తీసుకుని దీనిలో ధనియాలు కొన్ని, అంటే ఒక 5-6 గింజలు వేసేసుకొని, కొద్దిగా జీలకర్ర, అలానే 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలానే తగినంత కారం 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇలా మెత్తగా దంచేసుకొని లాస్ట్లో ఇలా ఎగ్ ఫ్రైలో వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఈ కర్రీని చేసుకొని తిన్నామంటే, వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా 4 ముద్దలు తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఫ్రై ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మరి మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకే టిప్స్ కావాలి, ఏ కర్రీస్ రెసిపీ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొద్దిగా మగ్గించిన తర్వాత ఇలా మనం దించేసుకున్నాం అనుకోండి, ఎగ్ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.